Welcome to Iceland. Guys, check this beauty. Drive మెల్లగా వెళ్తున్నాం. ఈ అందాన్ని మేము ఎలాగా షేర్ చేయలేం మీరు వెళ్ళకపోతే, కానీ అట్లీస్ట్ నాకున్న కెపాసిటీకి మొత్తం మీకు చూపిస్తున్నా మా ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న నదులు. గాయ్స్, అందమైన ఐస్లాండ్ నుండి చాలా చలిగా ఉంది అని బీనీ వేసుకున్నాగానే ఎవరు గుర్తొస్తారు? మీకు తెలుసు కదా, విజయ్ దేవరకొండ. అంత హాట్ వెదర్ లో కూడా ఆయన బీనీలో ఉంటాడు కదా, అది గుర్తొచ్చింది. అందులో కింగ్డమ్ మూవీ కూడా వస్తుంది కదా, సరే ఐస్లాండ్ నుంచి కింగ్డమ్ మూవీ కూడా ప్రమోట్ చేద్దామని జస్ట్ సింపుల్ గా చెప్తున్నా. బై ద వే, ఇది ఆ మూవీ ప్రొడక్షన్ టీము ఆయన నన్ను రీచ్ అవ్వలేదు, నా మట్టు నేను ప్రమోట్ చేస్తున్నా. అందరూ వెళ్ళి కింగ్డమ్ సినిమా చూడండి. ఆ తర్వాత సినిమా చూసి నేనైతే రివ్యూ బాగుందా లేదా కరెక్ట్ గా చెప్తాను. బాగోపోతే బాగాలేదని, బాగుందంటే బాగుందని. మీ ఒపీనియన్ ఏంటో చూసాక సినిమా తెలపండి, ఓకేనా? సో నేను ఉన్నాను ఒక అద్భుతమైన ప్లేస్, ఒకసారి మీకు ల్యాండ్స్కేప్ చూపిస్తాను. ఈ ఐస్లాండ్ విలేజెస్లో అంతా పచ్చని పొలాలు, చిన్న చిన్న ఫామ్ హౌస్లు, ఎక్కడ చూసినా ఆవులు, మేకలు, తర్వాత గొర్రెలు, తర్వాత గుర్రాలు. అద్భుతంగా ఉంది గైస్. ఐస్లాండ్లో ఎక్కడో ఒక ప్లేన్ పడిపోతే అది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్యారడైజ్ అయిపోయింది. ఈ ప్లేన్ గురించి అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇది అమెరికన్ ప్లేన్ క్రాష్ అయిపోయింది. దీన్ని ఇవాళ చూపిస్తాను మీకు. చూడండి గాయ్స్, కేవలం మీకోసం ఈ వెనకాలకు వచ్చేసాం. అనుష్క, నేను, స్వాతి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. వావ్! హలో ఫ్యామిలీ, ఐస్లాండ్లో రెండో రోజు. మీరు నా మొదటి వీడియో, రెండో వీడియో మిస్ అయి ఉంటే ఐస్లాండ్ సిరీస్లో లేకపోతే సెకండ్ వరల్డ్ సిరీస్లో చూడొచ్చు. సో మేము ఒక చిన్న విలేజ్లో, అత్యద్భుతమైన ప్లేస్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఒక స్వర్గసీమలాగా ఉంది. అనమ్మా, ఏంటి ఇంత క్యూట్గా అయిపోయావు ఐస్లాండ్ వచ్చి? అంత అందంగా అయిపోయావు ఏంటే? వాట్సాప్ భలేగా ఉన్నావమ్మా. ఓ వావ్. సో వెనకాల చూడండి ఐస్లాండ్ మ్యాప్. సో ఇది నేను మీకు చూపించాను. ఈ హోటల్ ఎంత నీట్గా ఉందో, ఒక స్వర్గధామంలా ఉంది. సో ఇవాళ నా ఫేవరెట్ ప్లేస్ ఐస్లాండ్ మొత్తానికి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్కి అయితే ఇవాళ వెళ్తాం. ఓకే, ఐస్లాండ్ అద్భుతాలు మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఓకేనా? లెట్స్ గో. హలో ఫ్యామిలీ, ఐస్లాండ్లో రెండో రోజు. మీరు నా మొదటి వీడియో, రెండో వీడియో మిస్ అయి ఉంటే ఐస్లాండ్ సిరీస్లో లేకపోతే సెకండ్ వరల్డ్ సిరీస్లో చూడొచ్చు. సో మేము ఒక చిన్న విలేజ్లో, అత్యద్భుతమైన ప్లేస్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఒక స్వర్గసీమలాగా ఉంది. అనమ్మా, ఏంటి ఇంత క్యూట్గా అయిపోయావు ఐస్లాండ్ వచ్చి? అంత అందంగా అయిపోయావు ఏంటే? వాట్సాప్ భలేగా ఉన్నావమ్మా. ఓ వావ్. సో వెనకాల చూడండి ఐస్లాండ్ మ్యాప్. సో ఇది నేను మీకు చూపించాను. ఈ హోటల్ ఎంత నీట్గా ఉందో, ఒక స్వర్గధామంలా ఉంది. సో ఇవాళ నా ఫేవరెట్ ప్లేస్ ఐస్లాండ్ మొత్తానికి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్కి అయితే ఇవాళ వెళ్తాం. ఓకే, ఐస్లాండ్ అద్భుతాలు మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఓకేనా? లెట్స్ గో. మళ్ళీ చూడండి గైస్, ఈ కాటేజ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. మనం కరెక్ట్గా నిజంగా విలేజ్ అంటే విలేజ్ సైడ్లో ఉన్నాం. ఇది చూడండి, చిన్న కుర్చీ ఆడు కూర్చొని ఎంజాయ్ చేయడానికి. అన్నిటికన్నా ఎస్కేప్ అంటే ఇప్పుడు కొంచెం వర్షం పడుతున్నట్టుంది. ఇక్కడ ఇదే హోటల్లోని ఈ చిన్న చిన్న విలేజ్ కాటేజ్లు చూసారు కదా. సో ఐస్లాండ్లో పల్లెటూరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా. ఎంత పల్లెటూరు అయినా కూడా అన్నీ సెల్ఫ్ సఫిషియెంట్. చూడండి ఎంత బాగుందో. లోపల ట్రాష్ క్యాన్లు కానీ, ఫుడ్ కానీ అన్ని రకాలు. ఇక్కడ అంటే ఎప్పుడు మంచి క్లైమేట్ ఉంటే అక్కడ చూడండి గ్రీన్ హౌస్, వెజిటబుల్స్ గ్రో చేస్తారు అక్కడ. ఆ వెనకాల చూసారు కదా పల్లెటూరులోని. సో ఇదంతా స్వింగ్స్. ఇక్కడ కూడా కూర్చోడానికి పిక్నిక్ లాగా ఎంత బాగుంది. చిన్న శాంటాక్లాజ్ ఇల్లు చూసారా. సో ఇది మాత్రం ఇదిగోండి కాటేజ్. ఇవాళ రాత్రి మనం కాటేజ్లో ఉంటాం. ఇవాళ ఇక్కడే పక్కనే సెల్జర్లాండ్ ఫాల్స్ అని కనిపిస్తుంది నీకు, వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి. అది బోల్డ్ అన్ని వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకోవచ్చు, ఓకేనా?
ఆల్రైట్ గైస్, సో మన న్యూ రెట్రో గ్లాసెస్ ఎప్పుడో కొన్నా, వేసుకోలేదు. అండ్ నా ఫేవరెట్ షర్ట్ బ్యాలెన్సియాగా. లాస్ట్ టైం సౌత్ కొరియాలో ఉన్నప్పుడు మొత్తం ఇది వేసుకున్నా, కానీ ఐస్లాండ్కి కరెక్ట్గా యాప్ట్ వెదర్, ఈ కోల్డ్ వెదర్కి బ్రహ్మాండంగా ఉంటుందని వేసుకున్నా. మీరు చూసారు, మనం ఒక విలేజ్లో, చిన్న విలేజ్లో, కంట్రీ సైడ్లో ఉంటున్నాం. రోడ్డు కూడా సరిగ్గా లేదు, మొత్తం లావా గ్రావెల్ రోడ్డు. మళ్ళీ మీకు చూపిస్తాను. నా ఐస్లాండ్ వీడియోస్ మీరు 1-2 మిస్ అయింటే తప్పకుండా నా సెకండ్ వరల్డ్ టూర్ ప్లేలిస్ట్లో ఉంటే చూడండి, ఓకేనా. ఈ విలేజ్లో ఈ క్వాట్ నన్ను వదలట్లేదు, రాత్రంతా వచ్చి నా దగ్గరే ఉంది. ఇదిగోండి, కార్లో కూడా వచ్చి కూర్చుంది, నేను వెళ్ళిపోతుంటే వదలట్లేదు నన్ను. చూసారా, చూడండి గాయ్స్ ఎంత బ్యూటిఫుల్ అయిపోయిందో. పొద్దున్న వర్షం పడింది, కొంచెం ఒక అరగంట నుంచి గంట డ్రైవ్ చేసేసరికి ఇలా అయిపోయింది వెదర్. సో ఎండ్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, సడన్ గా ఎండ్ వస్తుంది, సడన్ గా ఎండ్ పోతుంది. ఏంటో చాలా వేడిగా ఉంది. సో ఇదిగోండి ఫార్మ్ ఎక్విప్మెంట్, మొత్తం విలేజ్ లోని ఫార్మింగ్ కదా. ఇంతకు ముందు ఫిషింగ్ అండ్ ఫార్మింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినా ఇప్పుడు ఐస్లాండ్ లో కేవలం 5% మందే అగ్రికల్చర్ చేస్తారు. ల్యాండ్ అయితే కేవలం 1% చలి ప్రదేశాల్లోని సమ్మర్లోనే అగ్రికల్చర్ కానీ కల్చరేషన్ కానీ కాబట్టి చూడండి ఈ ఫార్మర్ ఎలాగా ఇంత పెద్ద పాస్చర్ లో కూడా ఒకే పశువులు అలాగా వాళ్ళకి ఫార్మింగ్ చేస్తారు. ఆవులు, గుర్రాలు ఇవైతే అవి వింటర్ లో గడ్డి రాదు కాబట్టి, బ్యారన్ కాబట్టి ఇలా హీప్స్ చేసి దాన్ని ఫుడ్ గా వాడతారు అన్నమాట వింటర్ నెలలో. సో అది ఈ మోపులన్నీ కూడా. సో విలేజ్లో కాటేజెస్ చూసారు ఎంత బాగున్నాయో. ఇవాళ రాత్రి మనం కాటేజ్లో ఉంటాం అన్నమాట. సో ఐస్లాండ్ వస్తే మర్చిపోకుండా ఇక్కడ ఉండండి, స్టోరా మార్క్ గెస్ట్ హౌస్. చాలా చాలా బ్యూటిఫుల్, లవ్డ్ ఇట్. సో ఐస్లాండ్లో అథెంటిక్ విలేజ్ స్టే బ్రహ్మాండంగా అయిపోయింది. చూసారా రోడ్ ఎలా ఉందో, అక్కడ ఎదురుగా చూడండి మన విలేజ్లో, అక్కడ ఆవులు. ఇంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్లో చూడండి ఆవులు. సో అస్సలు సిస్లైన విలేజ్లో ఉన్నాం అన్నమాట మనం. ఒక బ్యూటిఫుల్ విలేజ్ చూపిస్తాను మీకు ఐస్లాండ్లోనే. ఇదిగోండి మొత్తం ఇది లావా రాక్తోని ఈ రోడ్డు అంతా న్యాచురల్ లావా రాక్ మాట. ఇది చూడండి చిన్న విలేజ్, మొత్తం ఒక 10 ఇళ్ళు అంతే. ఇక్కడే ఫార్మింగ్, ఇక్కడే చిన్న రివరు అన్నీ. సో ఇవాళ ఈ విలేజ్లో మనం ఉండబోతున్నాం, ఈ అద్భుతమైన అందమైన విలేజ్లోని. ఒక్కసారి సీనరీ చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేదు. చూడండి గైస్, విలేజ్ లోపలికి వచ్చేసాం. ఒక్కసారి చూద్దాం విలేజ్ అంతా. మన హోటల్లోకి వెళ్ళే ముందర చూడండి చిన్న చిన్న ఫార్మర్స్, వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ ఇల్లు. ఇంత బాబా ఏ ఉంది నిజంగా. ఇదేంటమ్మా, ఏదో ఫ్యాక్టరీ ఏంటి చిన్నది? ఇంత బాగుందో. సో అదిగోండి మన విలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం. బాగా అనిపిస్తుంది. అనుష్కకి, స్వాతికి ఇక్కడే ఉండాలని రాత్రి, కానీ నేను డిఫరెంట్ ఏరియాస్లో బుక్ చేశాను. అన్ని ఏరియాస్ని రిఫ్లెక్ట్ చేయాలి కదా. ఇదిగోండి ఒక ట్రాక్టరు చూసారా, విలేజ్ ట్రాక్టరు ఎంత బాగుంది చూడండి. సో ఐస్లాండ్ పాపులేషన్ కేవలం 3.5 లక్షలు మాత్రమే. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద పెద్ద ర్యాంచ్లు, గుర్రాలు, ఒక 50-100 గుర్రాలు, షీపు, ఆవులు. చూడండి మొత్తం విలేజ్ అంతా కూడా, ఏ చిన్న విలేజ్కి వెళ్ళినా కూడా ఇలానే, ఇదే సీన్. ఓకే, ఐస్లాండ్లో పల్లెటూరు చూసాం కదా. సో గ్రీన్ హౌస్ కూడా మీరు చూసారు. మొత్తం అంతా అక్కడే వెజిటబుల్స్ పండించడం అంతా. ఇక్కడ రోడ్డు కూడా లేదు. ఈ గ్రావెల్ రోడ్ చూడండి ఎలా ఉందో, దీనిలో వెళ్తున్నాం మనం. సో ఇదిగోండి మన హోటల్ బయటనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఫేమస్. మీరు షారుఖ్ ఖాన్ సినిమాలు చూసిన గేరువా అని ఉంటుంది. ఏంటి సినిమా పేరేంటి? సినిమా పేరు గుర్తులేదు. సో గేరువా అని ఒక సాంగ్ ఉంటుంది, అందులోని చాలా ఫేమస్ మాట. ఆ ప్లేన్ క్రాష్ అయింది చూసారా, ఇదిగోండి వాటి ప్రొపెల్లరు ఇవన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి. అలానే ఉంచేశారు దగ్గరలోనే. అదిగోండి రోడ్డు. మన కార్ అయితే నేను చాలా కష్టమైంది, ఈ గ్రావెల్ రోడ్లకు కదా వెళ్ళలేదు, కానీ మీకు చూపిస్తున్నా డ్రైవ్. మనం వెళ్తున్న కొద్దీ డ్రైవ్ చేస్తున్నాం. రోడ్డు ఇలాంటి గ్రావెల్ రోడ్లోనే నాకు నమీబియాలోనే యాక్సిడెంట్ అయింది, ఒక 2014 అనుకుంటాను. ఇలాంటి గ్రావెల్ రోడ్ స్పీడ్కి వెళ్ళినప్పుడు ఏదో యానిమల్ వచ్చింది, చక్కమని దొరికిపోయింది మాట కారు. అబ్బా ఒక్కసారి ఆ మౌంటైన్ చూడండి,
ఏంటి బాసు ఈ అందం, ఐస్లాండ్ పిచ్చెక్కించేస్తుంది కదా. సో విలేజ్లోని చిన్న ఇల్లు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. వావ్, ఎంత నల్లగా చూసారా రోడ్డు, మొత్తం లావా రాక్, భూమిలో చూసిన రాక్ ఇదంతా మొత్తం గ్రావెల్. ఇదిగోండి గైస్, ప్లేన్ ఒకటి ఇక్కడ రెక్ ఉంది, ఆ ప్లేన్ రెక్ కోసం వెళ్తున్నాం మనం. ఇందాక మీకు చూపించాను కదా ప్రొపెల్లర్స్ అవి ఈ విలేజ్లోని. చూడండి, యునైటెడ్ స్టేట్స్ నేవీ, ఎక్కడున్న అమెరికా ప్రమేయం లేకుండా ఏ దేశం ఉండదేమో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో ఇక్కడ ఐస్లాండ్లో కూడా చూడండి 1951 నుంచి 2006 వరకు మొత్తం అమెరికా డగ్లస్ DC-3. సో ఎయిర్ ఫోర్స్ US నేవల్ స్టేషన్, అక్కడ ఆ రెక్ ఉంది, దానికి వెళ్దాం. వచ్చేసాం గాయ్స్, సంథింగ్ న్యూ. ఎవరు చూపించింది ఐస్లాండ్లో మీకు చూపిస్తా. ఇది మారు మోగిపోవాలి. RTT అంటే సంథింగ్ డిఫరెంట్. సో గైస్, బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చూపిస్తాను మీకు ఐస్లాండ్లో. చూడండి, ఈ US నేవీ రెక్. ఓకే, చూసారా? ఒక్కసారి ప్లేన్ లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఈ విలేజ్లోనే లక్కీగా కనబడింది. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేని దేశం ఏదైనా ఉంటుందా? ఇదిగోండి, ఎక్కేసాం లోపలికి. వావ్, దిస్ ఇస్ సో కూల్ గైస్. US నేవీ ప్లేన్. Holy cow, unbelievable. Wow, and the view, breathtaking. అనుష్కకి నేను పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయాను. ఇదిగోండి ఎన్ని ఫోటోలు తీస్తుందో, కానీ నా డ్రోన్ మాత్రం ఆపరేట్ చేస్తామని, కత్తి లాంటి డ్రోన్ షాట్ తీస్తామంది. సో షీ డిజర్వ్స్ ఇట్ మాట. ఇంత తిరిగిన నేను ఈ రెక్ గురించి అయితే ఎప్పుడు వినలేదు. అదృష్టవశాత్తు ఈ విలేజ్లోనే ఉన్నాం కాబట్టి తెలిసింది. సో అందుకని మన వీడియో ద్వారా దీన్ని కొంచెం ఫేమస్ చేయాలి. ఎందుకంటే అనుష్క అయితే డ్రోన్ షాట్స్ బాగా తీస్తుంది. చాలా తక్కువ మంది టూరిస్టులు ఈ స్పాట్కి అయితే వస్తున్నారు. ఇదిగోండి మేమే అక్కడ ఉన్నాం ముగ్గురం, ఆరెంజ్ అంబ్రెల్లా వేసుకొని. ఒక్కసారి మీకు ఐడియా వస్తుంది ఈ విలేజ్ మొత్తం, ఈ ల్యాండ్స్కేపు మొత్తం, ఫార్మ్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. అందులో ఈ రెక్తోని, ఈ ప్లేన్ రెక్తోని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట మొత్తం వ్యూ. ఇదిగోండి డ్రోన్ షాట్ మీకోసం. ఆల్రైట్ గైస్, ఇవాళ పీని వేసుకున్న ఐస్లాండ్లో రిమోట్ విలేజ్లో ఉన్న ఒక రిమోట్ విలేజ్లో అనుకోకుండా ఈ US నేవీ ప్లేన్ రెక్ అయితే కనబడింది. ఈ పీని వేసుకోగానే అనుష్కాంది నాన్న విజయ్ దేవరకొండ లుక్ అని. సో విజయ్ దేవరకొండ లుక్ అనగానే నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? కింగ్డమ్ సినిమా వస్తుంది. కింగ్డమ్ సినిమా వాళ్ళు నాకు చెప్పలేదు, నేను నా మట్టుగా నేనే ప్రమోట్ చేస్తున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం. తప్పకుండా కింగ్డమ్ మూవీ చూడండి, విజయ్ దేవరకొండని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ వీడియో చూస్తే డెఫినెట్గా సే హలో బ్రో. అండ్ నేను సినిమా రివ్యూలు ఇస్తాను కాబట్టి ఫస్ట్ రోజు ఫస్ట్ రివ్యూ ఇచ్చేస్తా. సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందో, మీరు కింగ్డమ్ సినిమా చూస్తున్నారా లేదా, మీ ఒపీనియన్ అయితే కింద తెలపండి. ఈ ప్లేన్ రెక్ చూడండి ఒకసారి, బ్యూటిఫుల్. ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి. Adi guys, beautiful. Hello gorgeous, I love you guys, I love you guys, you are so cute, you are so pretty babu. సో ఈ ఐస్లాండిక్ హార్సెస్ ప్యూర్ బ్రీడ్, చాలా రెసిస్టెంట్, డిజీజ్ రెసిస్టెంట్. ఇంత హార్ష్ వెదర్లో కూడా క్లైమేట్లో ఉండిపోతాయి. ఐస్లాండ్లోని బ్యాండ్ బయట నుంచి గుర్రాలు తీసుకురావడానికి వీల్లేదు. సో ఈ ఐస్లాండిక్ హార్సెస్ అయితే మామూలు హార్సెస్ కన్నా చిన్నగా ఉంటాయి, కానీ చాలా మెజెస్టిక్గా ఉంటాయి. ఎన్ని వందల ఫార్మ్స్, ఎన్ని వేలు హార్సెస్ అయితే చూస్తున్నామో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఐస్లాండ్ ఫామ్లోకి వెళ్ళి మనం హార్సెస్ని దగ్గర నుంచి చూద్దామంటే నెక్స్ట్ వీడియో చూపిస్తా, కామెంట్ చేయండి. ఐస్లాండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్కేప్ is so gorgeous. Welcome to Iceland guys, so beautiful. Only words let me portray the beauty of Iceland. లో ఒక చిన్న గ్రోసరీ షాప్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్కి వచ్చాం. శాండ్విచ్ $25. అర్థమైందా? మన స్పెషాలిటీ అన్నీ కాస్ట్లీ, కానీ ఇక్కడ కూర్చొని తింటాం. ఐస్లాండ్ ప్రిపేర్ అయిపోయి నా ఫేవరెట్ డిజాన్ మస్టర్డ్ ఉందా, మెయినేజ్ ఉంది. డిజాన్ మస్టర్డ్ లేదు. ఐస్లాండ్ లోని కడుపు కాల్పించుకోవాలి.
సంగరానికి పోవాలి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పెట్రోల్ ఎంత చూడండి ఐస్లాండ్లో. పెట్రోల్ లీటరు 222 రూపాయలు. అర్థమైందా? అది లో ప్రైస్ ఫ్యూయల్ అంట. ఇప్పుడు నేను దగ్గర డ్రైవ్ చేసేస్తున్నాను, నాకు మొత్తం ఈ జస్ట్ పెట్రోల్కే నాకు 30,000 అవుతుందేమో. చెప్తాను మీకు కరెక్ట్గా ఎంత అయిందో. అది వదిలేండి, రెస్టారెంట్కి వచ్చాను తినడానికి. ఇదంతా చెప్పండి. ఫిష్, 2 ఫిష్లు, సాలడ్, ఫ్రైస్. ఇదంతా అమెరికాలోని $9.99 ఉంటుంది డాలర్స్. ఐస్లాండ్లో $32 ఇది. ఈ ఫుడ్ $32. అనుష్కది $20 అది. ఓకే, స్వాతి వెజ్జీ బర్గర్ $20. ఇది ఐస్లాండ్. చెప్పానా ఆస్తులు అమ్ముకోవాలంటే నిజంగానే ఆస్తులు అమ్ముకోవాలి. ఇది $32 లేనిదిరా బాబు. సరే $32 ఇది వదిలేయండి. 222 రూపాయలు పెట్రోల్ ఏంట్రా నాయన. ఇండియాలోనే ఎక్కువ అంటారు. ఒకసారి ఐస్లాండ్ రండి. సో ఇప్పుడు నేను తిరిగిన ఒక ఇంచుమించుగా 1500 నుంచి 2000 కిలోమీటర్లు ఈ ట్రిప్. 2000 కిలోమీటర్లకు ఎన్ని లీటర్లు అవుతుందో క్యాలిక్యులేట్ చేసి మీకు నేను చెప్తాను. అర్థమైందా? ఐస్లాండ్ మహిమ, ఐస్లాండ్ అందాల ఐస్లాండ్. ఓకే గాయ్స్, వచ్చేసాం సెల్జర్లాండ్ ఫాల్స్ కి. అనుష్క వాటర్ ఫాల్ వెనకాలకి వెళ్తానంటుంది. సో ఇద్దరం బీనీలు వేసుకున్నాం. ఇందాక చెప్పా కదా బీనీ గురించి. సో ఆ బీనీ చూసి అను కూడా కాపీ కొట్టేసింది. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ సెల్జర్లాండ్ ఫాల్స్ చూపిస్తాను. ఇన్క్రెడిబుల్ వాటర్ ఫాల్ ఇది. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు వింటర్లో ఫ్రీజ్ అయిపోయిన పిక్చర్ ఒకటి తీసాను, ఆ వీడియో. ఇప్పుడు ఆ రెండు మిక్స్ చేస్తాను అనమాట. వింటర్లో ఎలా ఉంటుంది, సమ్మర్లో ఎలా ఉంటుంది, మీరు 2 పర్స్పెక్టివ్ చూడొచ్చు. సో అనుష్క నువ్వు రెయిన్ కోట్ వేసుకోవాలమ్మా, బాగా వెట్ అయిపోతుంది. ఏది వేసుకో. నేను వెళ్ళను వెనక్కి. నేను వెనిజువేలాలో ఒక వాటర్ ఫాల్ వెనక్కి వెళ్ళాను. ఓకే, ఒకసారి చూపిస్తాను మీకు. మామూలుగా అయితే చూడండి, ఇది ఇంకా తిక్కుగా వస్తుంది. సమ్మర్ కాబట్టి నీళ్లు తక్కువ ఉన్నాయేమో, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. దగ్గరికి వెళ్తుంటే మనుషులు, మీకు తెలుస్తుంది సైజు, దాని సైజు తెలుస్తుంది కదా. ఇన్క్రెడిబుల్ గైస్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వాటర్ ఎలా పడుతుందో. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇదిగోండి ఇలా పడుతుంది అన్నమాట. సో ఇది ఫేమస్ చూడండి. అను ఓకే. సో దీనికన్నా బాగుండేది స్కోగా ఫాల్స్. దానికి కూడా తీసుకెళ్తాను ఇవాళే. వర్షం వస్తుంది పోతుంది, కానీ బ్యూటీ మాత్రం ఇన్క్రెడిబుల్ గైస్. చూడండి అదిగోండి, కొంతమంది ఫాల్స్ వెనకాలకి వెళ్తున్నారు, చూసారా మీరు? ఫాల్స్ వెనకాలకి వెళ్ళడానికి మాట ఇది. అది కూడా చేద్దాం మనం. అనుష్క నువ్వు ఇలా స్లో మోషన్ ఎంతసేపు ప్రభావం ఎలా ఉంది గైస్. వీడు వెనక్కి వెళ్దాం అంటుంది అనుష్క. వెళ్దాం వెనక్కి. సో బ్యాక్ వెళ్దాం. లెట్స్ గో బిహైండ్. ఇప్పుడు మనం వెనకాలకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫాల్ వెనకాలకి. Anushka, look here. Are you happy? How is Iceland? సో ఇది చాలా ఇన్స్టాగ్రామబుల్ మాట. మీరు ఎక్కడ చూసినా సెల్జర్లాండ్ ఫాల్స్ వెనక ముందు ఉంటుంది. అదిగోండి ఆ పక్క నుంచి ఇలా వచ్చేసి ఇప్పుడు పూర్తిగా వాటర్ ఫాల్ వెనకాలకు వచ్చాం. అనుష్క ఏమో గ్లాసెస్తో ఎఫెక్ట్ చూపించమండి, అందుకని ఇది చూపిస్తున్నా. వెనకాలకు వచ్చేసాం అనుష్క, నేను, స్వాతి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. వావ్, అంత మ్యాసివ్ వాటర్ ఫాల్. ఆ పక్కన చూసారు కదా, అక్కడి నుంచి నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయి. బ్యూటిఫుల్ ఐస్లాండ్. ఫెల్ ఇన్ లవ్. ఐస్లాండ్లో నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఈ ఐస్లాండిక్ హార్సెస్. ఇంకెక్కడ కనబడవు కదా. సో అదిగోండి పక్కన మనం వెళ్ళిపోతుంటే ఒక ఇల్లు కనబడింది, మొత్తం హార్స్ ర్యాంచ్ లాగా. ఆయనవే ఎన్ని హార్సెస్ ఉన్నాయి చూడండి. బా, ఇందాక మీకు 3, 4, 5 చూపిస్తున్నాను కదా, ఒకే చోట్లో ఇన్ని హార్సెస్ మాట. ఎంత బాగుందో.
ఇవాళ విలేజ్ లో చిన్న కాటేజెస్ లో ఉండాలండి. ఇదిగోండి ఈ కాటేజ్ తీసుకున్నా. ఇది మన కాటేజ్ మాట. భలే ఉంది కదా అండి. ఇది ప్రైవేట్ పార్కింగ్ మొత్తం. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లిటిల్ క్యూట్ కాటేజ్. Iceland experience is crazy, man. Crazy. I love it. On a little cottage. Heater. Oh, we have hot water ikkada. Nice. And then 2 beds here. And a bunk bed. So lovely. ఇవాళ ఒక 300 కిలోమీటర్స్ అయితే మొత్తం డ్రైవ్ చేశాను. కావాల్సిన ప్లేస్లో ఒక 2-3 చెక్అవుట్ అయిపోయి మెయిన్గా విలేజ్ చూడాలనుకున్నా అది అయిపోయింది. సో దిస్ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ ఐస్లాండ్ గర్ల్. సో టెల్ మీ, హౌ మెనీ డేస్ ద పోలీస్ వర్క్ ఇన్ ఐస్లాండ్? 3 days per week. Only 3 days. Maybe some women will sit in the like in this like cashier thing. Okay. 5 hours per day. Only 5 hours, 3 days. So are there sometimes 4 days in Reykjavik for sure longer. Only 4 days. Okay, wow. And jail, the prison? It don't have a walls. No walls. Yeah, it's just house. So they just take them and put them in the house. Yes, in the middle of nowhere. Okay, but what if they run away? But why? So no prisons basically, no thieves. There are prison, but for some people, for example, it's better quality than life. Their own, so they prefer stay there. I see. So, but why there are no thieves in Iceland? Because government gives everything. Yeah. Like they give you free house. I mean, no, we don't have thieves like in the towns and like in the capital for sure. Yeah. Sometimes people who are not from Iceland, but it's like so not popular. No, but the government gives everything, as in they give you free house. I mean, no, they don't give free house, but we don't have unemployed people. Oh, you don't have. Everybody's employed. Yeah, it's everybody so easy to makes find a money. job. Yeah, everybody makes money. That's it's amazing. Thank you so much. What's your name? Katarina. Katarina. And are you Icelandic? Yes. Okay. Yes. Thank you. Nice meeting you. Katrina, I don't see the heated lights. టైం చూడండి. ఈ బ్యూటిఫుల్ కాటేజ్ లోని నిజంగా హ్యావింగ్ అ బ్లాస్ట్. మీకు వచ్చినప్పుడు చూపించాం కదా. టైం చూడండి ఎంతో. రాత్రి 10:30. ఓకే, జూలై 25, 10:30 రాత్రి. ఒక్కసారి చూడండి లైటింగ్. ఇప్పుడు మేము బీచ్కి బయలుదేరాం. మళ్ళీ అనుష్క అంది కొంచెం చీకటైనా ఎంజాయ్ చేయలేం కదా నాన్న, రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోదామని. రేపు 3:30కి సన్ రైజ్. ఇదిగోండి అంతా క్యాంపర్స్ పార్క్ మాట. అది మన కార్. ఇది మన లిటిల్ కాటేజ్ ఉన్న కాటేజ్. ఇవ్వండి ఆ పక్కన కాటేజ్. ఇది ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఆ పక్కన కాటేజ్ అది చూసారా, పక్కన కాటేజ్. ఇది మన కాటేజ్. సో ఇది కొంచెం సేపు అయితే ఒక గంట, మేము ఇక్కడి నుంచి గంట బ్లాక్ శాండ్ బీచ్కి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అది. మిస్ అవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేదన్నమాట. సో అనుష్క అంది వద్దులేనా, రిస్క్ చేయొద్దు, మళ్ళీ పోయిందంటే ప్రాబ్లం కదా అని. సరే అన్నాను నేను కూడా. సో ఇది గైస్ గుడ్ నైట్. నేను షర్ట్ వేసుకోలేదు, నేను అందుకే నేను తీయట్లేదు. షర్ట్ వేసుకోకుండా ఈ చల్లో ఉన్నా. ఇవాళ 10:30. ఓకే, సో డే 2 ఐస్లాండ్. గుడ్ నైట్. ఇవాళ చాలా ప్రొడక్టివ్ డే. ఆ డ్రోన్ షాట్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ మాట. అర్థమైందా? అది గైస్